హన్మకొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు బిఎల్ఏ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు బిఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటును కాపాడాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎస్ఐఆర్ పేరిట అర్హులైనటువంటి ఓటర్లని తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు తెలుసుకోవాల్సింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలా సార్లు ఇక ముందు ఈ దేశంలో జరిగింది. కానీ అన్నిసార్లు జరిగినటువంటి ఎస్ఐఆర్కి ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్కి చాలా తేడా ఉంది. మీరు చాలా మంది వినుంటారు. లింగ్డో అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు 2002లో కూడా ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు జరిగిన ఎస్ఐఆర్లో జరిగింది ఏంటంటే, ప్రతి ఓటు ప్రామాణికం. ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువ మరి ఏ ఇతర అంశానికి లేదు. ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఆ ప్రతి ఓటును కాపాడుకోవాలి కాబట్టి, దాన్ని జత చేయాలి కాబట్టి ఆనాడు 2002లో ఎస్ఐఆర్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఓటును జోడించే కార్యక్రమం జరిగింది. కానీ మిత్రులారా, ఇవాళ మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా తయారై వారికి తొత్తులుగా మారి ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ ఏంటంటే, దానికి భిన్నంగా మనవి కావు, ఇది మతవాద ఓటు కాదు అనుకున్న ఓట్లను తొలగించే ప్రక్రియ ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్. एसआईआर आखिर क्या है? स्पेशल इंटेंसिव रिवीजन जिसको कहते हैं, ये हमारे देश में पहली बार नहीं हो रहा है। जब जेएम लिंडो साहब चीफ इलेक्शन कमिश्नर थे और यूपीए की सरकार थी, उस समय यूपीए की सरकार के पहले ही जब एनडीए की सरकार थी, तभी उन्होंने 2002, 3 और 4 ऐसे 3 अलग अलग फेज में एसआईआर किया। लेकिन उस वक्त उनका जो उद्देश्य था, वो उद्देश्य वोट देने से किसी को रोकना नहीं था। हम किसी भी वोटर को वोट देने के हक से वंचित नहीं कर दें, इस उद्देश्य के साथ एसआईआर किया। तो जब कोई भी चीज होती है, मूल मकसद क्या है, इससे सारी प्रोसेस का पता चलता है। उनका मकसद था एसआईआर करने का कि कोई भी वोट देने से वंचित न रह जाए, गरीब से गरीब व्यक्ति को भी वोट डालने का मौका मिले और उसकी आवाज हो कि इस देश में विधायक कौन होगा,